హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ ఇవైతే ఉచితంగా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. తప్పనిసరిగా మీరు ఈ ఒకటి చూపిస్తేనే మీకు ఇదైతే ఉచితంగా అయితే ఇస్తారండి. అయితే ఆ ఉచితంగా మనకు ఏమేమి పంపిణీ చేయబోతున్నారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక మనం చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఉచితంగా పట్టాదారు పాస్ పుస్తకం అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. అయితే ఈ పట్టాదారు పాస్ పుస్తకం ఏదైతే మనకు ఓల్డ్ అయితే ఉందో, అనగా పాతది ఉందో, సో అదైతే మనకి ఇక చెల్లదు. సో కొత్త పాస్బుక్లు అయితే మనకు రైతులకు సంబంధించి పంపిణీ అయితే చేయబోతున్నారు. ఇప్పటి వరకు మనకు 21 లక్షల పాస్బుక్లు అయితే పంపిణీకి సిద్ధంగా అయితే ఉన్నట్టు కూడా ప్రభుత్వం అయితే చెబుతున్నారు. రైతులకు పంపిణీ చేయడానికి 21 లక్షల మనకు పట్టాదారు పాస్ పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు అయితే తెలిపారు. అయితే ఆయన మాట్లాడుతూ కొన్ని విషయాలు కూడా అయితే మనకు చెప్పడం అయితే జరిగింది. పాస్ పుస్తకాలు తప్పులు లేకుండా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి వారిని జాగ్రత్తగా తనిఖీ చేసుకోవాలని చెప్పేసి, అనగా రైతులు జాగ్రత్తగా మీరు పాస్బుక్ ఇచ్చిన తర్వాత మీరు తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయేమో, అంటే పేర్లు కానివ్వచ్చు, మీ యొక్క పొలాలకు సంబంధించినటువంటి అడంగల్స్ కానీ, సో ఏదైనా మీకు రాంగ్ ఉంటే కనుక మళ్ళీ మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. సో ముద్రించాలని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి తొందరపాటు రీసర్వే ఫలితంగా భూ రికార్డుల్లో లోపాలు వచ్చాయని ఆయన అయితే ప్రస్తావించారు. ఇప్పటి వరకు మనకు 2.71 లక్షల పిటిషన్లు వచ్చాయని చెప్పేసి 17,600 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారని, ఈ కొత్త పాస్బుక్ల్లో డేటా నేరుగా లైవ్ వెబ్ బ్యాండ్ నుండి వస్తుంది. ప్రింటింగ్ తర్వాత కూడా అయితే జాయింట్ కలెక్టర్ స్థాయిలో మరో రౌండ్ క్రాస్ వెరిఫికేషన్ కూడా అయితే జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. సో కొత్త పాస్బుక్లో దాదాపు మనకు 50% తప్పులు ఉన్నాయనే నివేదికలపై అయితే స్పందిస్తూ సత్యప్రసాద్ గారు అయితే ఇది నిరాధారమైనదని పేర్కొన్నారు. సో ఈ విధంగా అయితే మనకు పంట రుణాలు పొందేందుకు కొత్త పాస్బుక్లు కలిగి ఉండడము తప్పనిసరి కాదని మంత్రి స్పష్టం చేశారు. బ్యాంకులు లైవ్ వెబ్లాండ్ లోన్ను అలాగే ఛార్జ్ మాడ్యూల్ను ఉపయోగిస్తున్నామని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కొత్త పాస్బుక్స్లు అయితే ఇస్తారు. సో ఇప్పుడు మనకు పాతది ఏవైతే ఉన్నాయో అవి అయితే చెల్లవండి. ఇప్పుడు కొత్తది ఏదైతే ఇస్తున్నారో, సో ఆ పాస్ పుస్తకాలు ఇచ్చిన తర్వాత మీరు ఆ పాస్ పుస్తకాల ద్వారానే మీరు అయితే ప్రతిదీ యూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.